నా పేరు ప్రొఫెసర్ మొయినుద్దీన్ అండి. డెమోక్రటిక్ ఆల్ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. ఈరోజు చంద్రకుమార్ సార్ మా అడ్వైజర్ ఉన్నారు డెమోక్రటిక్ ఆల్ టీచర్ అసోసియేషన్. సార్ కూడా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్య మీద కావచ్చు, మరి అగ్రికల్చర్ మీద, సో వైద్యము, మరి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎలా జరగబోతుంది రాబోయే రోజుల్లో అని ఇలా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మా డాటా ద్వారా మేము మరి కోర్ కమిటీ రావడం జరిగింది. అదేవిధంగా చాలామంది మరి ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు మిత్రులందరూ సార్ పిలిస్తే ఒక పిలుపుతో వచ్చారు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మేము గత 2 సంవత్సరాల నుండి కూడా సో దీన్ని డెమోక్రటిక్ ఆల్ టీచర్ అసోసియేషన్ ఫామ్ చేసి గవర్నమెంట్కి అనేకమైన రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఎందుకంటే మరి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నియామకాలు, మరి మన నిధులు అనే దీని మీద, తర్వాత అప్పుడు మనం అనౌన్స్ చేసింది కూడా మరి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇద్దాం కంప్లీట్గా, సో ప్రైవేట్ వ్యవస్థను లేకుండా చేద్దామనే ఉద్దేశంతో మరి ప్రజలందరూ ఉవ్వెత్తున మరి పాల్గొని తెలంగాణ సాధించడం జరిగింది. కానీ ఇప్పుడు కనుక మనం గణాంకాలు చూసుకున్నట్టయితే మరి 30,000 స్కూళ్ళు ఉన్న తెలంగాణ ఒక 1 yearనే 28,000కు వచ్చినాయి. ఆ విద్యార్థుల సంఖ్య చూసుకుంటే మరి 1/4 కూడా అక్కడ లేరు. మిగతా ఆల్మోస్ట్ 75% ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా మరి ప్రైవేటు మరి కార్పొరేట్ చేతుల్లో వెళ్ళిపోతుంది. అక్కడ మరి విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు, సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ రావట్లేదు. తర్వాత పేరెంట్స్ కూడా నష్టపోతున్నారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు కనుక ఈరోజు కంప్లీట్. సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉంటే త్రూఅవుట్ ది వరల్డ్ ఎక్కడైనా పనిచేసుకునే అవకాశం ఉన్నది. అయినప్పటికీ మరి దాన్ని అందిపుచ్చుకునే పరిస్థితులు లేక ఆ రోజు మరి సీఎం గారు అయినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన మరి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ క్రిమినల్ వేస్ట్ అని అనడం కూడా జరిగింది. మరి ఒక సామాన్య మానవుని లెక్క. సో ఇది క్రిమినల్ వేస్ట్ అవుతుంది, క్వాలిటీ లేదని అయితే మరి మీ నోటీస్కి వచ్చింది. మరి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు ప్రజల కోసం? మరి అది క్రిమినల్ వేస్ట్ అయితే ఈ 75% ఉన్నటువంటి మరి విద్యార్థులు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి వస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఈరోజు పేరెంట్స్ కంప్లీట్గా సమాజం కూడా దెబ్బతింటున్నది. సో దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ సో దీనిపైన ఉద్యమం కూడా చేస్తూ ఉన్నాము. ఆ రకంగా మేము హైదరాబాద్లో ఒక 3 మరి ప్రెస్ మీట్స్ పెట్టడం జరిగింది. సో ఎడ్యుకేట్ చేయడానికి ప్రజలను, ఎందుకంటే మరి ఈరోజు ప్రజలే మరి యజమానులు కనుక ఇప్పుడు ప్రజల దగ్గర పోయి చెప్పడం వల్లనే దీనిలో ఒక రూపం వచ్చి మరి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సో పనిచేయవలసిన పరిస్థితి వస్తుంది. మరి అనేకమైన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ నుంచి మొదలైతే ఈ రోజున్న సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ మరి క్వశ్చన్ పేపర్స్ లీక్ కావడం కానీ 2 సార్లు మరి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చి మళ్ళీ అంతమంది మరి విద్యార్థులు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కనుక ఈ గవర్నమెంట్ ఎవరైనా కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా పనిచేస్తూ ఉన్నారు, ఒక బాధ్యత లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కనుక సో ఎడ్యుకేషన్ సిస్టాన్ని కంప్లీట్గా గవర్నమెంట్ సెక్టారే తీయాలి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈవెన్ చైనాలో కానివ్వండి, ఇంకా వేరేగా స్వీడన్ ఇలాంటి కంట్రీలో, ఈవెన్ అమెరికాలో కూడా వెరీ లెస్ ప్రైవేట్ సెక్టార్లో ఎడ్యుకేషన్ ఉంది. కంప్లీట్గా 80%, 85% పబ్లిక్ సెక్టార్లో ఉంది. సో మన దగ్గర చూసుకుంటే 85% స్టూడెంట్స్ ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళిపోయి ఓన్లీ 15% స్టూడెంట్సే మరి ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, సో ఎనీ అదర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లెగసీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూడా అలా జరుగుతూ ఉంది. కనుక దీనిపైన పెద్ద మొత్తంలో మరి ప్రజలలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము సో అన్ని జిల్లాలలో పాత 10 జిల్లాలు అయినటువంటి వీటిలలో మరి మేము ఒక షెడ్యూల్డ్ కూడా ఇచ్చి రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ ప్రకారంగా సో మమ్నార్లో మేము కండక్ట్ చేశాము. అక్కడ ఒక డెమోక్రటిక్ ఆల్ టీచర్ అసోసియేషన్ కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. దాని తర్వాత వరంగల్లో కూడా మేము సో రౌండ్ టేబుల్ మరి ప్రెస్ మీట్ పెట్టాము. అక్కడ కూడా కవర్ అవుతూ ఉంది. మరి గవర్నమెంట్ ఏం ముద్దు నిద్రపోతుందా, మరి గవర్నమెంట్ తెలుసలేదా మరి మేము పనిచేసేది? ఎందుకంటే సో మరి వాళ్ళ దగ్గర అంత వ్యవస్థ ఉంది, చీమ చిట్టుకుమన్నా కానీ మరి వాళ్ళకి వినిపించే అంత వ్యవస్థ ఉంది. సో మరి అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు దానిపైన ఎడ్యుకేషన్ మీద. సో ఉన్న స్కూళ్ళను కూడా మూతున్నాను, చాలా దురదృష్టకరం. సో ఖచ్చితంగా ఏదైతే మనం ఫస్ట్ అనుకున్న 30% కనీసానికి ఇక్కడ 18% అన్న మనము బడ్జెట్ కేటాయించాలనుకున్నాం. వాళ్ళు మరి చాలా తక్కువ బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. అది ఏం సరిపోక మరి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేక సో అది కంప్లీట్గా గవర్నమెంటే జరపాలని మేము చెప్తా ఉన్నాం. డెమోక్రటిక్ ఆల్ టీచర్ అసోసియేషన్ వాట్ వీఆర్ డిమాండింగ్. సో ఇంత ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ కడతా ఉంది, ప్రైవేట్ వాళ్లకు దోషి పెడతా ఉంది. అలా కాకుండా అక్కడ మంచి ఫెసిలిటీస్ విద్యార్థులకు ల్యాబ్స్ కానివ్వండి, మరి లైబ్రరీ బుక్స్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ మరి అక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ కమ్యూనిటీకు సరి అయిన
ఆర్ విత్ యూనివర్సిటీ స్కేల్స్ ఇవ్వడానికి ఆల్రెడీ గవర్నమెంట్ డబ్బులే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ ఉంది. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మరి ఒక సరైన జీతం ఇవ్వకుండా అలా 1/4 కూడా జీతాలు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ సెక్టార్లో యూనివర్సిటీలలో చూసుకున్నా కూడా ఇప్పుడు ఎంతో మందిని కాంట్రాక్ట్ బేస్డ్ లేకుంటే పార్ట్ టైం బేస్డ్ తీసుకొని మరి వాళ్ళ పుట్టగొడతా ఉంది గవర్నమెంటే. సో దాన్ని చూసి ప్రైవేటు వ్యక్తులు ఇంకా ఉధృతంగా ముందుకు పోతూ లాభాలే వాళ్ళ మూటగా పెట్టుకొని వచ్చి మరి అనేకమైన వాళ్ళు సేవ చేస్తామని వస్తూ ఉన్నారు. యాక్చువల్ ఎడ్యుకేషన్ అనేది సేవా వ్యవస్థ ఇది. సో ఇక్కడ ఎలాంటి లాభం, జీరో లాభంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అది గవర్నమెంట్ మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే మరి విద్యా ఫీజు కంట్రోల్ ఏదైతే మనం పెట్టినామో ఫీ రెగ్యులేషన్ కమిషన్, అదేవిధంగా సాలరీ రెగ్యులేషన్ కమిషన్ పెట్టి కంప్లీట్ ప్రైవేట్ వ్యవస్థ పైన కూడా గవర్నమెంట్ ఆజమాయిషి వస్తూ గ్రాడ్యువల్గా ప్రైవేట్ వ్యవస్థను తగ్గిస్తూ గవర్నమెంట్ వ్యవస్థను పెంచుకుంటూ అది 100% గవర్నమెంటే చేయాలనే ఉద్దేశంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ప్రజలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తున్నాం ఇమీడియట్గా దీనికి రెస్పాండ్ అయ్యి సో మరి ఈ దిశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ని కానివ్వండి, మరి ముఖ్యమంత్రిని కానివ్వండి, మరి ప్రజలను కూడా ఉర్రూతంగా మరి ఇందులో పాల్గొని అవసరం ఉంటే గవర్నమెంట్ను మార్చి, లేకుంటే సో ఏదైతే మరి మన సీజే వాళ్ళు మొన్న పనిచేశారో కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఎట్లయితే రిజైన్ చేశారో ఆ రకంగా గవర్నమెంట్ను కూడా గద్దె దించడానికి ప్రజలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.